హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. 6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా టమాటో పచ్చడి తయారీ విధానాన్ని నేర్చుకుందాం. ముందుగా టమాటాలు 1/2 కేజీ తీసుకొని కడిగి తుడుచుకొని 4 ముక్కలు లేదా 6 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఈ రెండింటిని కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. ముందుగా టమాటోలని కడాయిలో వేసుకుందాం. ఆ తర్వాత చింతపండు, ఈ విధంగా 2 మగ్గేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గిద్దాం. టమాటో ముక్కల్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. టమాటో చింతపండు గుజ్జుగా ఉడికే విధంగా చూడాలి. ఈ వాటర్ లేకుండా మరి కొద్దిగా చూసుకుందాం. ఈ విధంగా వాటర్ లేకుండా ఉడికించుకొని చల్లబడిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. టమాటో చల్లబడేంత వరకు పోపు పెట్టుకుందాం. పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఇంగువ, వేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్న టమాటోలని మిక్సీలో వేసుకుందాం. $40 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి ఈ విధంగా వేసుకోవాలి. ఇంతకుముందు మనం పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపుని ఇందులో యాడ్ చేసేసేయాలి. ఎంతో రుచికరమైన నిల్వ టమాటో పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో టేస్ట్ చేసి చూడండి.